సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఎవరిని పడితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొచ్చా? రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఉండాలి. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ భావ వ్యక్తీకరణ హక్కును ఎంజాయ్ చేస్తున్నారో దాని విషయంలో కూడా ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ కాకుండా చూసుకోవాలి. అంతేకాదు కమర్షియలైజేషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది. అంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ హక్కును మానిటైజ్ చేసుకునే వాళ్ళు చాలా ఆచితూచి మాట్లాడాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రీసెంట్గా కొన్ని ఎపిసోడ్స్ బయటకు వచ్చాయి. మనకు తెలుసు సమయ్ రైనా, ఈయన చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఈయన డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఒక స్టాండప్ కామెడీ షోలో కొన్ని టాక్స్ చేశారనమాట. కొంచెం హ్యూమిలియేటరీ రిమార్క్స్ చేశారు. అంటే కొన్ని అవహేళనగా అవమానకరమైన సమాజంలో అందరూ ఉంటారు. భారత సమాజం అయితే చాలా డైవర్స్ సమాజం అనమాట. మహిళలు, ఏజ్డ్ పీపుల్, చిన్న పిల్లలు, డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ చాలా మంది ఉంటారు. ఇక్కడ ఒక వివక్ష అనేది కొంతమంది వ్యక్తులపైన చూపిస్తూ వాళ్ళపైన జోక్స్ వేస్తే వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వవా? ఇదే పెద్ద క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగిందనమాట. నీకు ఫ్రీ స్పీచ్ ఉంది. ఫ్రీ స్పీచ్ ఉన్నంత మాత్రాన దాన్ని నువ్వు కొంతమందిని డిస్క్రిమినేట్ చేయడానికి మాట్లాడతావా? కొంతమంది పైన జోక్స్ వేస్తావా? ఇది తప్పు కాదా? దీనికి ఎటువంటి గైడ్లైన్స్ ఉండవా అని చెప్పి సుప్రీంకోర్టు ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో స్పీచ్ ఇచ్చేటప్పుడు, సోషల్ మీడియాలో ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఉండాలని చెప్పింది.